మహబూబ్నగర్ జిల్లాలో 2 మండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక స్థానాన్ని తెరాస, మరో స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. కారు పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి విజయదుందుబి మోగించారు. 445 ఓట్లు సాధించి తిరుగులేని గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. మరో స్థానంలో కాంగ్రెస్, తెరాస మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. తొలి ప్రాధాన్యతలో ఫలితం తేలకపోవడం వల్ల రెండో ప్రాధాన్యత ఓటుని లెక్కించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఉత్కంఠ మధ్య చివరకు కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి గెలుపు బావుటా ఎగరవేశారు. దామోదర్ రెడ్డి గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు, కసిరెడ్డి విజయంతో తెరాస కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలలో గెలుపుకు సంతోషపడుతూ అందరూ నన్ను గెలిపించినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌన్సిలర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు చెప్తూ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు సీట్ ఇచ్చి పార్టీ తరఫు నుంచి సహకారం చేసినందుకు నిజంగా ఎప్పటికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి వెంట ఉంటాను. అదేవిధంగా జిల్లా మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జెస్ అందరూ కూడా నాకు సహకరించి నా గెలుపుకు సహకరించినందుకు వారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటానని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఓటు నాకేసి నన్ను గెలిపించి వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతను నా మీద కూడా పెట్టి నన్ను కూడా సహకరించమని చెప్తున్నాను. డెఫినెట్గా నేను ఈ మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలంగా ఉండడానికి నేను తప్పనిసరిగా నా సహాయాన్ని ఎల్లవేళలో నేను ఉంటానని చెప్పేసి వారి అందరికీ కూడా మనవి చేస్తున్నాను. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ బలమేంటిదో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నామినేషన్ వేసిన నాడే చెప్పినాను నేను, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇందులో. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఆ రోజు కూడా 40 నుంచి 50 మంది దామోదర్ రెడ్డికి ఓటేస్తారని కూడా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. దానికి అది కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, అదేవిధంగా కౌన్సిలర్స్ కానీ అందరూ కూడా నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి విధేయతగా ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించిందంటే వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మేము ఒకటే మాకున్న సంఖ్యాబలంతో మేము ఒకటి గెలుస్తామని చెప్పడం జరిగింది. కానీ ధనబలం, అధికార బలం అంతా యూజ్ చేసి 2 గెలుస్తామని చెప్పి పెట్టి వాళ్ళు ఈరోజు భంగపడ్డ పరిస్థితి తెలుసు. మహబూబ్నగర్ అంటే ఉట్టి మాట కాదు.